ఈ దేశం ప్రపంచానికి అందించిన తొలి హైందవ సింహం స్వామి వివేకానంద. ఆయన్ని తీర్చిదిద్దిన గురువు శ్రీ రామకృష్ణ పరమహంస. ఆ గురువు పేర వెలసిన రామకృష్ణ మఠం హైదరాబాద్ శాఖాధిపతి శ్రీ జ్ఞానదానంద వారి దృక్పథంలో గురుదేవుల శక్తి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సభలో పాల్గొనడం. సో ఐ రిమెంబర్ మన శ్లోక అయింది వివేక్ చూడమని, చాలా చక్కని శ్లోకం అది. శాంత మహాంతు నివసంతి సంతః వసంతవత్ లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతున అన్యానపి తారయంతః అని చాలా అద్భుతమైన శ్లోకం చెప్తారు ఆయన. సనాతన ధర్మాన్ని, అదే మన హిందూ ధర్మం. వివేకానంద అంటారు, బీ ప్రౌడ్, యు ఆర్ ఏ హిందూ. పెట్టుకోవాలి, మనమంతా హిందువులమని గర్వించాలి అంటారు. అంటే మన ధర్మం సనాతన ధర్మం అన్నమాట. అంటే ఈ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే అసలు ఏంటి చెప్తారు శంకరాచార్యుల వారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరః. శ్లోక అర్థేన, విత్ హాఫ్ ఆఫ్ ది శ్లోక, ప్రవక్ష్యామి చెప్తున్నాను. ఏంటది? యదుక్తం గ్రంథకోటిభిః. బట్ crores of scriptures tell you. So I will tell you in a half of this shloka the essence of all the Puranas, Vedas, all that. Grantha Kotibhihi Shlokardhena Pravakshami. Brahma Satyam Jagan Mithya Jeevo Brahmaiva నా అపరః. చాలా ముఖ్యమని తెలుసుకోవాల్సింది. జీవో బ్రహ్మైవ, మన కనబడి జీవులంతా కూడా పరబ్రహ్మ స్వరూపం. ఇదే మన హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఇలాంటి ధర్మాన్ని, అద్భుతం ఇది, ఇలాంటి ధర్మం ఎక్కడా లేదు, మన దొరకదు ఇంకా. సరే, మన కర్తవ్యం ఏమిటి? Take this dharma, Sanatana Dharma, to every house. అందరి కర్తవ్యం, మన అందరి కర్తవ్యం ఇది. గ్రహించాలి. ఇప్పుడు అసలు వెళ్ళిపోవడం కాదు, దీన్ని మనం పాటించాలి. మన ధర్మం, మన బాధ్యత. మనం పట్టించుకోకపోతే మన ధర్మం గతి ఏమవుతుంది? అందువల్ల మనము బాధ్యతాపూర్వకంగా వ్యవహరించాలి. Take this message, universal message of the Vedas, Sanatana Dharma, to every doorstep of the. So then only we can claim we are Hindus. Or simply sitting and listening and going away. Let us arise, awake. Stop now till the goal is reached. Dhanyavadalu. యువతకు ఉత్తేజపూరితమైన మార్గదర్శనం చేస్తున్న అహోబిలం మఠం జిఆర్ స్వామీజీ వారిని అనుగ్రహ భాషణం చేయమని కోరుతున్నాం. నారాయణార్యయతి శేఖర పాద భక్తం గోపాలదేశికవరాప్త సమస్తబోధం శ్రీజానకీశ చరణార్పిత మానసాబ్జం నారాయణార్యయతి వర్యమహం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మా గురువుగారు చిన్నజీయర్ స్వామి వారు నన్ను అహోబిల రామానుజీయర్ స్వామి అంటారు, మఠం కాదు. ఈరోజు పూజ్యశ్రీ దయానంద స్వామి వారి స్ఫూర్తి సభ
చాలా మంచి నామకరణాన్ని చేసినటువంటి పరిపూర్ణానంద స్వామి వారిని మనందరం ఒకసారి ముందుగా అభినందించాలి, వారిని గౌరవించాలి. ఏ మనిషికైనా లోకంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరిని అని ఒక ప్రశ్న వేసుకుంటే చాలామంది అమ్మనో నాన్ననో లేదు భార్యనో, పెళ్ళయ్యేంత వరకు భార్యని అంటాడు, అయిన తర్వాత ఏమో తెలియదు. కానీ ఎప్పటికీ చిరిగిపోనిది గురువు. ఎప్పటికీ ఆ మనిషి యొక్క భావన, ఆ ముద్ర చెరిగిపోయింది గురువు. అందువల్ల గురువుని ప్రకాశింపచేయటం అంటే అర్థం చుట్టూ లైటింగ్ పెట్టడమో ఇంకోటి ఏదో చేయటమో కాదు. ఆ గురువు చెప్పిన బోధని తాను మనస్సులో పెట్టుకుని ఆ గురువు వైభవాన్ని లోకమంతా చాటగలిగేవాడు నిజమైన శిష్యుడు. అలాంటి ధీమంతులు ఎవరు అంటే ఇప్పుడు మన పరిపూర్ణానంద స్వామి వారు. వారికి వారి ఆచార్యుల యొక్క బోధ ఏదో నేను గొప్పవాడిని అవ్వాలి అనేది ఎక్కడా కనిపించకుండా, ఇందాక మనం చూసాం వారి గురువు గారి మీద వారికి ఎంత ప్రేమ ఉంది అనేది ఆ వీడియోలో మనం చూస్తే తెలుస్తోంది. ఎక్కడ చూసినా నేను వారి మ్యాగజైన్ కూడా మన ఆశ్రమానికి అప్పుడప్పుడు పంపిస్తుంటారు, వస్తుంది. దాంట్లో చూసా గురు పౌర్ణిమ రోజున వారు అక్కడ కూర్చొని వారి గురువు గారికి దయానంద స్వామి వారికి అర్చన చేయడం నేను చూసే ఫోటోలో. అంటే గురు భక్తి, నిజమైన గురువు ఎలా ఉండాలి అంటే గురుభక్తి సమాయుక్త అంటుంది శాస్త్రం. గురుభక్తి కలిగి ఉండాలి. నిజమైనటువంటి శిష్యుడు ఎవరో తెలుసునా? అధ్యాసీన తురంగ వక్త విలస జిహ్వాగ్ర సింహాసనాత్ అంటారు వేదాంత దేశికులు. ఓ మా గురువు గారి యొక్క నాలుక మీద హైగ్రీవుడు అధివసించి అక్కడ సింహాసనాధిష్ఠుడై ఉన్నాడు. అలాంటి ఆచార్యులు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల నా గురువు కంటే ఇంకెవ్వరు గొప్ప అని నేను భావించట్లేదు. ఆచార్యాత్ సమధికాం అన్యాం న మన్యామహే. నా గురువు కంటే ఇంకెవరిని నేను గొప్పగా భావించను. అలా అని తృణీకరిస్తాను, వికరిస్తానని కాదు. ఆ గురువు మీద ఉండే ప్రేమని ఎంత బాగా ఆయన ఆవిష్కరించారో మనకి తెలుస్తుంది. ఆ జ్ఞాన రూపంలో ఉన్న మహనీయుని యొక్క బృందావనాన్ని చూడడం జరిగింది. అక్కడ ఎంతమంది మాతాజీలు ఇప్పుడు ఈరోజు ఇక్కడ వచ్చారు. అక్కడ వారు ఆ సభలో అక్కడంతా ఉండి ఆ బృందావనాన్ని అలంకరిస్తున్నారు. ఎంతోమంది స్వాములు ఉన్నారు, ఎంత సేవ చేస్తున్నారో. వారిని ధ్యానం చేసుకుంటూ ఇందాక పరిపూర్ణానంద స్వామిని కూడా చూస్తున్నా. వారి ఆచార్యుల్ని అలా స్మరిస్తూ వారి కంటి వెంట నీరు అలా అలా కనబడింది. అంటే గురువు మీద ఆ ప్రేమ ఉండాలి. అలాంటి ప్రేమ సదా ఉండి ప్రతి వారికి గురువు మీద అలాంటి గొప్ప భక్తి ఉండి వారు చేసే కార్యాలని సమాజంలోకి తీసుకువెళ్ళగలిగితే నిజంగా ఇలాంటి సభకి ఒక సార్థకత ఏర్పడుతుంది అనటంలో సంశయం లేదు. చక్కగా పెద్దల యొక్క సందేశాలని మనస్సులో పెట్టుకుందాం, సందేహాన్ని విడుద్దాం, అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్దాం. మన దేవుడి వైభవాన్ని 1000 నామాలు 1,00,000 నామాలతో చెప్పుకుంటుంటాం. అలాంటి మహనీయులు ఆచార్య రూపంలో వచ్చి లోకానంతా తరింపచేసే ఒక జీవనది అంతర్యామిగా సరస్వతిలా ప్రవహిస్తుంది అని భావిస్తూ జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు అహోబిల జీయర్ స్వామీజీ.